మీటింగ్ అట్టలేదనా రాజన్న ఇద్దరికి బాబాయ్ చేసిండు శ్మశాన వాటికలు చేసిండు. నా పక్కకే శ్మశాన వాటికుంటే నువ్వు వాటించుకున్నాడు లేడు. మన సారే బీఆర్ఎస్ ఉన్నా కానీ పనిచేసి పెట్టిండు. ఇలా చింతకుంట ఎంత మంచిగా అయింది. అంతకుముందు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నది. వాళ్ళకు చేపలు పెరిగితే అది లాటి నీళ్ళు అవన్నీ పోతాయని ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్గా చెర్లకు దుర్వాసన నీళ్ళు చెడు నీళ్ళు పోకుండా చేస్తున్నారు కాబట్టి అది పెద్దది. చేపలు ఇది అంటే ఇప్పుడు ఈ పక్క పక్కన గంగపుత్రులు ఉంటారు. చింతకుంట చెరువు ఇదేవాడ చింతకుంట చెరువు చేప తినాలంటే భయం అవుతుంది. కల్లపల్లి చెరువు తినాలంటే భయం అవుతుంది. అలా నీళ్ళు కాలుష్యం పోతున్నాయి. 5 లక్షలకు 5 కోట్ల చిల్లరతోనే మొన్న నేను స్వీట్లు ఇన్నా బడ్జెట్ కేటాయించి అండర్ గ్రౌండ్ చేపిస్తుందంటే అది ఎంత పెద్ద పుస్తక. నేను ఎంతో మంత్రులను చూసినా, ఎమ్మెల్యేలు చూసినా, రాజశేఖర్ చూసినా, ఎల్లంరాజు చూసినా, జీవన్రెడ్డి 5-6 సార్లు చూసినా, బాగుమతి చూసినా. ఇంత పట్టుదలతో అరవింద్ వేరే వాళ్ళు అంతకుముందు ఎంపీ అంటే వేరే పార్టీ అంటే విమర్శించుతారు. పొద్దుకి సాయంత్రం పూటని ప్రెస్ మీట్ పెట్టాలి, అది విమర్శించాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ ఎంపీ అయినా కానీ మనం పని తీసుకోవాలని కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి మనకి ఏమి కావాలి, ఏ శాఖకి వెళ్ళి కావాలో అలా రిక్వెస్ట్ చేసి బతులాంటి నిధులు తెస్తుంది. అదే రేవంత్ రెడ్డి దగ్గరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఏ నీటి పాలనగా చేసి దొక్కడు చెప్పుకునేది దొక్కడు ఖర్చు ముందుగా ఏంది నాకు తెలిసిన అనుభవం మీదకి వెళ్ళి మన ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి నాకు నీళ్ళు కావాలి రోలవాకు బీర్పూర్ మండలకు అని పోయింది ఎమ్మెల్యే సాబు. ఎమ్మెల్యే సాబు చూపడం కాలే, జనములకు తెలపలే. దాన్ని ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా వేరే వాళ్ళలో ధరపురి 2 లక్షలు. నేను కాంగ్రెస్ పార్టీ విమర్శించుడు కాదు, పేరు వాళ్ళది, ఇది నేను ఏదైనా ముఖ ముందర మాట్లాడు. ఈ తప్పు చేస్తా నేను ముఖ ముందర మాట్లాడతాను. మన జగిత్యాలు అభివృద్ధి కావాలంటే ఇంకా 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు. సంబంధిత మంత్రులతో నిధులు ఎత్తాడు. ఇప్పుడు ఎన్నో నిధులు తెచ్చాడు. ప్రత్యేకంగా మన జగిత్యాల ప్రజలంతా అన్ని వార్డులలో మన ఎమ్మెల్యే సాగుకు రుణపడి ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా బాగున్నాయి కానీ పని చెప్తే ప్రారంభోత్సవ ముఖ్య అతిథులు గౌరవనీయులు మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, వివిధ వార్డు కౌన్సిలర్స్, ఈ ప్రాంత ప్రజలు, గంగపుత్ర సోదరులు, పాత్రికేయులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి గత 10 రోజుల నుండి నిరంతరం రోజు వార్డులలో తిరుగుతూ టెంకాయలు కొడుతూ పనులు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఎందుకంటే ఈ 4 రోజులైతే మున్సిపల్ పాలవర్గం అయిపోతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటూ పనులు శంకుస్థాపన చేస్తున్నారు. చాలా అభివృద్ధి జరుగుతున్నది. మరి గతంలో చూసాము, ఈ జగిత్యాలకు ఒక శాపం ఉండే, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఒక ప్రభుత్వం ఉండే శాపం ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేకుండా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉండి అప్పుడు డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు మారినా కానీ రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు భారతదేశ చరిత్రలే ఎక్కడ కూడా అమలు కానీ ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 53,000 ఉద్యోగాలు కానీ, ఒకటే సంవత్సరంలో 60,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాకుండా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి కూడా మెప్పించి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు. మరి దానికి ఎమ్మెల్యే గారు సంతృప్తిపడి రేవంత్ రెడ్డి గారితో ఉంటేనే మన జగిత్యాల కానీ మన నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పి మద్దతు ప్రకటించి నిధులు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని, ఈ జగిత్యాల పట్టణం మరి ఈ పరిసర ప్రాంత నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీసుకెళ్ళకపోతుంది. పక్క కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ కూడా పనులు జరుగుతలేవు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏడిపోయిందంటే అదే
ఈయన బీఆర్ఎస్కి గెలిచి కాంగ్రెస్ మద్దతు తీసుకొని ఇవాళ నెల్లు తీసుకొచ్చి పనిచేస్తున్నారని వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. వాళ్ళకు వేరే వాళ్ళకు వేరే కాడ ఎక్కడ కోర్టులో కానీ ఎక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. మరి ఇవాళ మీరు వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ 4,000 ఇల్లు ఇచ్చారు. మరి అవి అసంతృప్తమే కాబట్టి మరి వాళ్ళని కంపెనీ నుంచి వాళ్ళకి గృహప్రవేశం చేయాలంటే మౌలిక సదుపాయాలు చేయాలంటే మరి మళ్ళొక 26-36 కోట్లు ఇస్తేనే ఆ పనులు జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఒక నెల లోపల 4,000 ఇళ్ళ గృహప్రవేశాలు జరుగుతాయి. ఇక్కడ దాదాపు ఒక 20,000 మంది ఉంటారు. మరి ఆ కాలనీ మెయింటెనెన్స్ ఎట్లా జరగాలని ఆలోచించి జగిత్యాల మున్సిపాలిటీ దాన్ని పెట్టి ఇలా గవర్నర్ సంతకమై రేపు మాకు జీవో వస్తున్నది. మరి దానికి నిధులు కూడా మున్సిపాలిటీలు పెట్టే అవకాశం వస్తుంది. అక్కడ పాఠశాల కావాలి, చర్చ్ కావాలి, మందిరం కావాలి, మసీదు కావాలి. ఈ సదుపాయాలన్నీ చేయాలంటే నిధులు కావాలి. ఆ నిధుల కొరకు ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా శ్రమపడి ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధిలో తీసుకుపోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నారు. మరి వివిధ వార్డుల 27, 29, 39 మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ 10వ వార్డులో అభివృద్ధి పనులకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు సంజయ్ అన్న గారికి, మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి గారికి, వార్డు కౌన్సిలర్ సమిళ్ళ వాణి గారికి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణ్ గారికి, మా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు చిక్కుల భూమయ్య గారికి, వివిధ వార్డుల నుంచి వచ్చేసినటువంటి నా తోటి కౌన్సిలర్లకు మరియు వాడగట్టు ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇది గతంలోనే ప్రారంభమైంది. మరి దానికి కొన్ని నిధుల కొరత వల్ల ప్రభుత్వం చేయడం వల్ల కొన్ని నిధుల కొరతతోని మరి కొన్ని మౌలిక వసతులు ఇక్కడ పెండింగ్ ఉండే. మరి అట్లాంటి దాన్ని ఇప్పుడు మరి సంజయన సూచనలతో మేము మున్సిపల్ లోపల 15th ఫైనాన్స్ పట్టణ ప్రగతి నుంచి మరి 35 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పుడు దీనికి సంబంధించిన డ్రైన్స్ కానీ కొన్ని పెండింగ్ పనులకు దాని శంకుస్థాపనకు ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి సంజయ్ అన్న గారు అదేవిధంగా ఉంటే ఇప్పటి వరకు మార్కెట్ యార్డు కూడా ఇప్పుడు దరిదాపు సంవత్సరం అవుతుంది. పార్టీ చేంజ్ అయిపోయి అధికారం వేరే పార్టీ రావడం వల్ల మరి పెండింగ్ అయిపోయిన వర్కులు రావాలంటే మరి సంజయ్ అన్న గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో పనిచేయడం వల్లనే ఇది ప్రారంభమైంది. లేకుంటే ఇది కూడా పెండింగ్ ఉంటుండే. అట్లే డబుల్ బెడ్రూమ్లు కూడా గతంలో పనులన్నీ మిగిలిపోయి ఆగిపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్లు కూడా పని అయిపోయింది. మరి దానికి కానీ నిధులు పెండింగ్ వర్కులన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ మరి సంజయ్ అన్న గారు రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని అన్ని పథకాలను ప్రజలకు అందజేయడంలో మరి మాకు సూచనలు ఇస్తూ మా వెన్నంటి ఉంటున్నారు. కాబట్టి సంజయ్ అన్న గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. చూసుకుంటే మరి గతంలో కంటే ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. ఈరోజు 113 కోట్లు 1,13,00,000 రూపాయలతోటి ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క 5 వార్డులకు సంబంధించి ఈరోజు 1,13,00,000తోటి మనం ఈ ఒక్క రోజుల్లోనే మనం ఇంత చేసుకున్నాం. గత నెల రోజుల నుంచి చూస్తుంటే కంటిన్యూస్గా రోజుకు 50 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలతోటి పలు వార్డులలో మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం. ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇంత అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్తున్న సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 48 వార్డుల కౌన్సిలర్లు వాళ్ళందరి పక్షాన సంజయ్కు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత పెద్ద మార్కెట్ గతంలోనే ఓపెన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇది నిరుపయోగంలో ఉంది కాబట్టి మరి దీన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా మరి దీన్ని వాడకంలోకి తీసుకురావాలని చెప్పేసి 15th అండ్ పట్టణ ప్రగతి నుంచి మనం 35 లక్షల రూపాయలు పెట్టి మరి ఈరోజు మనం భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్కి, ఫ్లవర్స్కి సంబంధించిన మార్కెట్ ఉంది ఇందులో. మరి దానికి సంబంధించిన ఇందులో ఎవరైతే నివసించి రేపు పొద్దున పనులు చేసుకుంటారో వాళ్ళకి ఇందులో టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ కానీ మరి ఒక సింకులు కానీ వాటర్ది కానీ ఈ సంపులు లేవు. సో ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన గేట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైతే లేదో అవన్నీ చూసి మొన్ననే ఎస్టిమేషన్ చేసి పెట్టడం జరిగింది. మరి ఇక మా పీరియడ్ కూడా అయిపోతున్న సమయం వచ్చింది కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి. ఎందుకనంటే ఇది ఉపయోగంలోకి రావాలని ఒక ఆకాంక్షతోటి మేము అందరం ముందుకు వచ్చినాం. అట్లాగే సంజయ్ను కూడా మీరు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తేనే మంచి పేరు వస్తుంది, 48 మందికి అందరికీ కౌన్సిలర్ పేరు వస్తుంది, ప్రజలు కూడా సంతోషంగా ఉంటారన్న ఆలోచనతోటి తొందరగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు ఇన్ని వార్డ్స్ తిరిగి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే
సంజయ్ అన్న కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఎందుకంటే పనిచేయకపోతే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగవు, ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుండేది. మరి అట్లా ఉండొద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేరు రావాలి, అట్లాగే మంచి జరగాలి, ఈ జగిత్యాల పట్టణం ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మరి సంజయ్ అన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. మరి ఇట్లాగే పనిచేసి జగిత్యాల పట్టణానికి ఇప్పటికే 35 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఇంకొక 100 కోట్లకు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. ఆ 100 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయితే జగిత్యాల పట్టణం ఇంకా కూడా ఎంతో మంచి రూపురేఖలు దిద్దుకోబోతుంది. అట్లాగే మనకి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించింది ఇది పెద్ద ప్రాజెక్ట్, ఏదో డబుల్ బెడ్రూమ్లో ఇంకా పెద్ద ప్రాజెక్టు, దానికి సంబంధించిన అందరూ అందులో ఫిల్ అయిపోయారు. కాకపోతే 500 ఎవరికైతే పాత ఇళ్ళు వచ్చినాయో వాళ్ళందరికీ అక్కడ రోడ్లు, నీళ్లు, అన్ని వసతులు ఉన్నాయి. కొత్తగా 4000 వచ్చిన వాళ్ళకు మాత్రం వసతులు లేక దానికోసం కూడా 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. తొందరలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 20,000 మంది అక్కడికి వెళ్ళబోతున్నారు. సో అక్కడ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి కళ, నిరుపేద వాళ్ళ కళ ఇల్లు కావాలనేది అది అందరిది అయిపోతుంది. దాంతోపాటు ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ ఇంకా వివేకానంద స్టాచ్యూ అక్కడిది కూడా ఉన్నది. అట్లాగే పలు వార్డులలో ఈరోజు 1,13,00,000 మనం ఇంత మంచిగా డెవలప్ చేసుకోవడం, అట్లాగే దీని అన్నింటికి సంజయ్ అన్న ఇంత ప్రోత్సాహం చేయడం, ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తట్టి లేపడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ నుంచి వెళ్ళి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇట్లాగే మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న కానీ, వార్డు కౌన్సిలర్ గారు కానీ, వార్డు సభ్యులకు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 1,15,00,000 పనులకు ప్రారంభోత్సవానికి గుంపు చేసుకుంటాము. దాంట్లో బాగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో 35 లక్షలతోటి ఏవైతే పనులు మిగిలిపోయినాయో అవి లేక గతంలో 4 కోట్లతో కట్టినా కానీ ఇదంతా కూడా ఆగిపోయింది. మరి అటువంటి సందర్భంలో దాన్ని ఉపయోగం తీసుకురావాలని చెప్పి వివిధ మార్గాల ద్వారా మున్సిపల్ నిధులు మళ్ళీ పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతాం. ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని, ఈ ప్రాంత నాయకులను, ప్రజాప్రతినిధులు కోరేది, ఆ ముందట కూడా కొన్ని తేలాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ బెండింగ్ జోన్ లాగా మనమే చేయాలి. ఇదివరకే నేను లాస్ట్ టైం చెప్పిన 6-7 ఉన్నాయి, పేర్లు రాసుకోవాలన్నా ఏవో మెప్పో గారి నోటీసులు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చి మేము లోపల వేసుకుంటా అని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ వేసుకున్నారని కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అదేవిధంగా ఈరోజు లింగంపేటలో ఎప్పటి నుంచో చూస్తున్నారు, స్కూల్ పక్కకు మాకు రోడ్డు కావాలని పోచమ్మ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, అక్కడ కూడా అయింది. ఇక తులసినగర్ పరిస్థితి తెలియదు కాదు, అత్యంత పాత బస్తీ అది, మన పురాతనమైన ఏరియా. కానీ మెయిన్ రోడ్ దగ్గర కూడా కొన్ని రోడ్లు లేవు, అవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. లేఅవుట్లు లేవు, ఏ మోరి నీళ్ళు ఎట్టుకోవాలో తెలియదు, ఏ లైన్ ఎట్టుకోవాలో తెలియదు. నేను 10 ఏళ్ళకి రాజకీయాలకు వచ్చినప్పటికీ చెప్తున్నా, గెలిచినాకైతే ప్రతిరోజు చెప్తున్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఎప్పుడైనా లేఅవుట్ లేకుండా చేయొద్దే అని. అయినా కానీ ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. అది సందర్భంలో మరొకసారి బాధతోటి నేను చెప్తా ఉన్నా మున్సిపల్ అధికారులను, ఖచ్చితంగా కణిలు పెట్టి అమ్ముడు కాదు, కొద్దిగా బోరీ డ్రైన్ ఎటుపోతావు చూడాలి, కొనేవాళ్ళు కూడా చూసుకోవాలి. 10 రూపాయలు తక్కువ వస్తుందనగానే పోయి కొనుక్కోవడం కాదు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అది నిరంతర సమస్య అయిపోతుంది, మళ్ళీ తీర్చలేని సమస్య అవుతుంది. కూలో కొడితే మళ్ళీ హైడ్రా పెట్టింది అన్నట్టు ఇక మళ్ళీ జైత్యాలకి ఏదో పేరు వస్తుంది. కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టాలని నేను ఇవ్వాలే చెప్తాను మొదటి నుంచి. దాంతోపాటుగా మరి ఈ ప్రాంతంతో విశేష అనుబంధం, ఇక్కడ మా స్వగ్రామం ఇక్కడే, మాకు మా భూములే చెప్తాడు బీటు పక్కల దాంట్లో మీకు జాగాలు ఉన్నాయని, ఇవన్నీ పాతకాలం కానీ వాస్తవం. అందుకోసం ఈ ప్రాంతంతో చాలా అనుబంధం. ఈ అనుబంధం ఉన్న ప్రాంతంలో ఈరోజు ఈ 1,15,00,000తోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో మరి కొందరు అనుకోవచ్చు, మరి ఈ మార్కెట్ ఇదివరకే ఒకసారి ప్రారంభించి మళ్ళీ చేస్తున్నారని. పాత ఇంకా బిల్లులు అలాగైనా అప్పుడు ప్రారంభించిన పాప కాంట్రాక్టర్కి ఇంకా 4 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్. మా బాధ్యత ఉన్నది, ఈ ప్రభుత్వం మీద పడ్డది భారం, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే కాంట్రాక్టర్ నమ్మి చేసింది కానీ అప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ప్రారంభించుకున్నాం అప్పుడు. అయితే ఇంకా 35 లక్షల పనులు అయితే కానీ ఇది ఉపయోగానికి వచ్చేటట్టు లేదు. అసలు గేట్లు లేవు, కొంత డ్రైనేజ్ లేదు, అవి కూడా ఉన్నాయి. అప్పుడే చేద్దాం అనుకున్నాం కానీ ఎలక్షన్లు తొందరగా రావడం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. మరి ఇప్పుడు మున్సిపల్ నిధులు పెట్టి స్టార్ట్ చేస్తున్నాం. మధ్యలో ఇక ప్రభుత్వం మారింది. నేను ఒక సైడ్ ఇంతకుముందు చెప్పినట్టు నేను దిక్కు ప్రభుత్వం దిక్కు అయిపోయినా, ఆ సందర్భంలో మరి ప్రశ్నించే బదులు పనులు చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా అధికారులతో కలిసి ఈరోజు ఈ అభివృద్ధి పనులు
ప్రారంభించడం జరుగుతూ ఉన్నది, మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ అనుకుంటున్నారు మాది ఇంకో 4-5 రోజులు అయితే అయిపోతుంది, ఇంకా వాటిలో సమస్యలు లేని ఈ అభివృద్ధి అనేది నిరంతరం ఎప్పటికి ఉండేది. మీరు ఏం బేబికర్ ఉండరు, నన్ను కష్టపడి గెలిపించారు. ఇంకా 15 కోట్లకైతే మీరు దిగిపోయాక 5-10 రోజులకే పనులు మొదలైతే అప్పుడు కూడా మీరు అందరూ రావాలి, ఇదే విధంగా భాగస్వాములు కావాలి. అంటే మళ్ళీ వాడికో 20 లక్షలు రానే వస్తాయి. ముఖ్యమంత్రి గారు 100 కోట్లకు ప్రతిపాదన పంపన్నారు, 70 కోట్లు మా భూమి అన్నట్టు అందరూ ప్రజలు కోరుకుంటున్నట్టు 50 రోడ్డు వైండింగ్ పెట్టుకుని ఒక 30 కోట్లు మళ్ళీ వివిధ వార్డులలో అభివృద్ధి పనులు కూడా తీర్మానం చేసుకుందాం. మళ్ళొకటి అసలు వాస్తవానికి సంబరాలు చేసుకోవాలి. మా కౌన్సిలర్స్ కావచ్చు, నాయకులు, పట్టణ ప్రజలు సంబరాలు. ఎందుకంటే పట్టణంలోని పేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు మనం 4,520 ఇళ్ళు, పాత 500 అంటే 5,000 ఇళ్ళు ఉన్నాయి. 20,000 మంది జనాభా ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు. ఏడికి పోతుందంటే నూకపల్లి అందరూ. నూకపల్లి కాడ నీళ్ళు వాళ్ళు ఇవ్వాలి, ఇలా కరెంట్ వాళ్ళు ఇవ్వాలి, అలా మోరే వాళ్ళు తీయాలి, రోడ్డు వాళ్ళు చూడాలి, తెలవని పరిస్థితి. మరి 2008 నుంచి అప్పటి నుండి ఇప్పటివరకు ఏం నిర్ణయం తీసుకోలేదు. మరి మీ అందరి సహకారంతో గెలిచిన నేను, ప్రజల సహకారంతో గెలిచిన నేను, జైత్యాల పట్టణ నిరుపేద ప్రజలు ఎవరైతే 20,000 మంది వార్డుకు 300-400 మంది పోతారు, వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలవగానే ఉన్నటి క్యాబినెట్లో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని మనం జైత్యాల కలుపుతామని చెప్పి నేను నా అభ్యర్థన మేరకు ప్రజల కోరిక అది కలపడం జరిగింది. గవర్నర్ ఆమోదం కూడా అయిపోయింది. రేపు ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి రాగానే గెజిట్ వచ్చేస్తాయి, జీవో వచ్చేస్తాయి. సో ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా పేద ప్రజలు వాళ్ళకి అవగాహన ఉండదు. ఎందుకంటే పేదోళ్ళు వాళ్ళు తెలియచేయాలి, మీకు ఇంత పెద్ద పని చేసినాం మనం, మామూలు విషయం కాదు. 2008లో చేయాల్సిన పని అంటే దగ్గర 15 ఏళ్ళ కింద చేయాల్సిన పని. అది చేయకనే 500 ఇళ్ళు కట్టుకున్నాడు కూడా అక్కడ ఉండలేకపోయాడు. వాళ్ళ దర్వాల కిటికీలు కూడా పీకపోయే పరిస్థితి వచ్చింది. అది అప్పుడే మున్సిపల్ కలిపి కొద్దిగా దృష్టి పెట్టుంటే ఇంకా కొంతమంది బేస్మెంట్లు ఉన్నది కూడా కట్టుకుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సహకారంతో నిర్ణయం తీసుకున్నాం. చాలామంది మాట్లాడుతుంటారు ఇటు గెలిచి అటెట్లో పోయినట్టే, నేను ఇటు గెలిచి ఇటే విమర్శిస్తాను. పాత వాళ్ళు చేసేవాళ్ళనైతే తప్ప జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు కావచ్చు, వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎన్నో రంగాలలో ఇవాళ మనకు అండగా ఉండి ఇవాళ జగిత్యాల అభివృద్ధి మనం పోయి అడిగి చేసుకోగలుగుతున్నాం. నాకు నా జగిత్యాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యం. ఇక మాటలు పడాలంటే రాజకీయంలో ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు కూడా 50% ఓట్లు ఎవరప్పుడు రావు. అంటే సగం మంది ఎప్పుడు అపోజిటే ఉంటాం. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 43% ఓట్లే వచ్చినాయి మొత్తం రాష్ట్రంతో. అంటే 57% వ్యతిరేకంగా ఉంటుంది. ఇవన్నీ సహజం. కాబట్టి రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను ఈ సందర్భంలో ఒక బాధ అనిపించిన కానీ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్రజల కోసం మన జగిత్యాల ప్రాంతం, పల్లెటూళ్ళు కూడా అన్ని అభివృద్ధి కావాలి. దాంట్లో భాగంగా పల్లెలకు ఈ మధ్యలో చెప్తా ఉన్నా, హైయెస్ట్ పల్లె దవాఖానలు వచ్చిన నియోజకవర్గం ఏది డబ్బులు అంటే అది జగిత్యాల నియోజకవర్గం అని చెప్తాం. హైయెస్ట్ పల్లె దవాఖానలు వచ్చింది. అట్లనే బీర్పూర్కు కస్తూర్బా స్కూల్ వచ్చింది. ప్రాథమిక ఆరోగ్యకరం ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ప్రతిపాదనలు పెట్టినాం. గౌరవ ఎంపీ గారితో కూడా కలిసి పనిచేస్తున్నాం. వేషజాల్లో పోతలేం. గౌరవ ఎంపీ గారితో కూడా కలిసి పనిచేస్తాం. ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయాం. అంటే మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం. ఈ సందర్భంలో అండగా ఉన్న ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అందరికీ అధికారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.